శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణశరణం ప్రపజ్యే. శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌ స్తుమః. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులరా, 14వ పాశురంలో అడుగు పెడుతున్నాం మనమంతా. ఇవాళ నిద్ర లేపబడే అమ్మాయి, ఈ అమ్మాయికున్న ఇంకో ప్రత్యేకత ఉంది. మనం అందరం కూడా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇదిగో నేనే ముందొస్తా, ఎవళ్ళ మట్టుకి వాళ్లే అహమహిమికతోటి ముందు రావడానికి వస్తా ఉంటారు. కానీ సమయం వచ్చేసరికి ఏదో కారణం చేత వెనకబడిపోతుంటారు. ఇవాల్టి అమ్మాయి కూడా అలాంటి అమ్మాయే. గోపికలందరితోటి అందుట మీరెవళ్ళు మా ఇంటికి రానక్కర్లేదు, నేనే మిమ్మల్ని నిద్ర లేపుతాను అందరి పాపం అని చెప్పి మళ్ళీ నిద్ర లేచి వెళ్ళడానికి పొద్దున్నే అంటే వీధి గుమ్మంలోంచి వెళ్ళడం కష్టం అవుతుందో అని చెప్పి పెరటి వైపు నిద్రపోతూ ఉంది ఆ పిల్ల. అంచేత నిద్ర లేవడం మర్చిపోయింది, రాలేదు. నిద్ర లేకపోవడం కాదు, రాకపోవడం కాదు, అక్కడ ఒక తన్మయత్వంలో ఉంది. అలాంటి అమ్మాయిని వాళ్ళు మేల్కొలుపుతున్నారు. ఇది ఎలాంటి ఘట్టము? సువేల పర్వతం మీద ఉన్నారు వానర సైన్యం అంతా కూడా లంకానగరం మీద పడ్డానికి. అక్కడ సుగ్రీవుడు వానరులను పిలిచి కొంతమందిని, మీరు రాత్రంతా కాపలా కాయండి, 3 భాగాలుగా ఉండండి, ఒక్కొక్కసారి ఇద్దరిద్దరు చొప్పుని కాపలా కాయండి, పొరపాటును కూడా మానవుల వలె మీరు ఉండకండి, మానవుల వేషాలు ధరించకండి అని చెప్తే వాళ్ళ 6గురు కూడా చేసిన పని ఏమిటంటే, మీరెందుకురా, నేను కాపలా కాస్తా కదా అంటూ గంట సేపట్లో వాడు నిద్రపోయాడు. చివరికి రెండో వాడు కూడా నేను కాపలా కాస్తా కదా అంటూ వాడు నిద్రపోయాడు. మొత్తం 6గురు నిద్రపోయాడు శుభ్రంగాను. సుగ్రీవుడు తెల్లవారి చూచేసరికి ఒక 2 కాపలా కాస్తున్నట్ట. వానరులు కాదుట, నరుడే కాపలా కాస్తున్నట్ట. ఎరా మీకు చెప్పాను కదా వానర రూపం ఉండండి, మానవులు వద్దని అంటుండగా వాళ్ళిద్దరు వెనక్కి తిరిగారట. సుగ్రీవుడికి ఒళ్ళు జల్లుమంది. ఎవరు కాపలా కాస్తున్నారు తెలుసా? శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి కాపలా కాస్తున్నారట. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణ ధన్వానౌ రక్షేతాం రామ లక్ష్మణౌ. ఎవరినైతే వీళ్లు కాపలా కాయాలో వాళ్లే వీళ్ళని కాపలా కాస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి. అలాగే ఉంది ఇక్కడ పిల్ల కూడాను. నేనే మిమ్మల్ని నిద్ర లేపుతానంది, ఆ అమ్మాయి నిద్ర లేవటం లేదు. అందుకని వీళ్ళంతా అమ్మాయిని పిలుస్తున్నారు. ఏమమ్మా తల్లి, ఇంకా నిద్రపోతున్నావా? మమ్మల్ని మేల్కొల్పడానికి సిద్ధంగా ఉన్నావు కదా. ఉంగల్ పుഴక్కడై తోట్టత్తు వావియుల్ செங்கது நீர் வாயினகு செந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாயு பேசும் நங்காய் எடிந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడ ఏలోర్ ఎంబావాయ్. ఇప్పుడు ఈ అమ్మాయిని మేల్కొల్పాలంటే పక్షుల కూతల ఉపయోగం లేదు, శంఖధ్వని అప్పటికే అయిపోయింది, ఉపయోగం లేదు. అంచేత ఈ పిల్లకి గుర్తు తెలవాలంటే పెరటి వైపు నుండి గనక కన్నులు తెరవగానే పెరడు కనిపిస్తుంది. పెరడులో ఉండే దిగుడు బావిలో ఉండే కలువలు పద్మాలు వికసించాయో లేదో చెప్పాలి. అంతేకాదు వీరి పెరటి గోడ వైపు నుంచే దేవాలయానికి వెళ్లే మార్గం ఉంది. ఆ దేవాలయానికి వెళ్లేటప్పుడు వాళ్ళు ఆ అర్చక స్వాములు మఠాధిపతులు తాళం చెవుల గుత్తి పట్టుకుని కుంచకోల పట్టుకుని వెడుతుంటే ఆ కుంచకోల చప్పుడు వినిపించాలి. అందుకని ఆ గుర్తులు చెప్తున్నారు. ఉంగల్ పుഴక్కడై తోట్టత్తు వావియుల్. వెనకట పెద్ద పెద్ద ఇళ్లలో లోపల దిగుడు బావి ఉండేది, దాంట్లో పువ్వులన్నీ కూడా వికసించి ఉండేవి. ఉంగల్ పుഴక్కడై, నీ పెరటి తోటలో ఉన్న ఉంగల్ పుഴక్కడై తోట్టత్తు వావియుల్, తోటలో ఉన్న దిగుడు బావి లోపల செங்கது நீர் వాయినగి చెందు ఆంబల్ వాయు కుంభినగాన్, ఎర్రటి కలువలన్నీ కూడా వికసించాయి, నల్ల కలువలు ముకుళించుకున్నాయి. ఎర్ర కలువలు వికసించాయి అంటే అర్థం ఏమిటి? తెల్లవారిందని సూర్యోదయమైంది. సూర్యోదయం కాగానే ఇవి వికసిస్తాయి, నల్ల కలువలు ముకుళించుకుంటాయి. ఎంచేత చంద్రుడి కాంతిలోనే వికసిస్తాయి కనుక అంటే తెల్లారిందని గుర్తు. ఈ పిల్ల నిద్ర లేచింది కానీ సమాధానం చెప్పటంలే. ఏమో మీరు ఊళ్ళంతా తిరిగి వచ్చి ఊళ్ళో చూసి అక్కడ కూడా జరిగింది అంటున్నారేమో అందిట. కాదమ్మా, కాలానికి ఎవరు ఏం చెప్పక్కర్లేదు, పక్షులకి చెప్పక్కర్లేదు, పువ్వులకి చెప్పక్కర్లేదు. కాలం వాటంతట వాటికి తెలుస్తుంది.
సూర్యోదయం కాగానే పక్షి మెళకువ తెచ్చుకున్నట్టుగానే పువ్వులు కూడా వికసిస్తాయి. అంచేత నీకు నాకు కాలం తెలియదు. మనం మెళకువ తెచ్చుకుని మళ్లీ నిద్రపోగలము. కానీ ఇప్పుడు చెట్టునున్నప్పుడు అంచేత ఉంగల్ పుషక్కడై తోట్టత్తు వావియల్ సంగజనీరు వాయినకి చెందు ఆంబల్ వాయి కూంబినగార్. కోయిల్ అంటే వైష్ణవాలయము, తిరుక్కోయిల్ అంటే శివాలయం అన్నమాట. ఇది ఒక చమత్కారమైన ప్రక్రియ. ఇక్కడ ఆండాళ్ళమ్మ వారు ఏది విష్ణాలయాలైతే అదైన ఒక అరగంట తర్వాత శైవాలయాలు తెలుస్తారని చెప్పి మనకి శాస్త్రములు కూడా విధి విధానం చూపిస్తున్నది. అక్కడ తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగిన్రార్. ఎవళ్ళు వాళ్ళంతా చెప్పుకున్నాం. అంబల్వాయి కుంభినగాన్ తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగిన్నారు. ఎవళ్ళు వాళ్ళు? తవత్తవర్ వెణ్బల్ తవత్తవర్, తెల్లని దంతములు కలిగిన వాళ్ళు. వెణ్బల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగిన్రార్. వాళ్ళంతా కాషాయ వస్త్రాలు ధరించిన మఠాధిపతులు. శాస్త్రం ఏమిటి అంటే మాఠాపత్యం యతి కురియాత్ అని చెప్పి శాస్త్రము. మఠాధిపత్యము అంటే దేవాలయాల్ని తెరవడం అన్నది దేవాలయాల అధికారము యతీశ్వరులకే. ఆంబల్వాయి కుంభినగాన్ శంగల్ పొడిక్కూరై వెంబల్ తవత్తవర్. వాళ్ళందరూ కూడా కాషాయ వస్త్రాలు ధరించిన మఠాధిపతులు ఏం చేస్తున్నారు? కుంచకోల అంటే పొడుగాటి శలాక ఉంటుంది, పొడుగాటి ఊచ వంటిది ఒకటి ఉంటుంది, కడ్డి. దానికి 3 తాళాలు వేళ్లాడుతుంటాయి. అది నడుస్తుంటే చప్పుడు చేస్తూ నడుస్తారు. అంటే ఆ చప్పుడు వల్ల ఏం జరుగుతుంది? తలుపు తీసే లోపల ఉన్న ఇతరమైన చిన్న చిన్న క్రిమి కీటకాలు పక్కకి తప్పుకోవడానికి, పొరపాటున ఏమన్నా పిల్లో ఎలాంటి లోపల ఉంటే పక్కకి తప్పుకోవడానికి దంతములని చెప్పడము. సన్యాసులైన వాళ్ళు ఎప్పుడూ కూడా సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని స్వీకరించాలి. దంతములు అంటే మనము తినే తిండి శుభ్రంగా ఉందని అర్థము. దీనికే మహాభారతంలో ఒకడున్నాడు ఆయోధ ధౌమ్యుడని చెప్పి. ఆ ధౌమ్యుడికిట దంతములు నల్లగా ఉంటాయిట, శిష్యుడు మాత్రం దంతములు తెల్లగా ఉంటాయిట. ఎంచేతంటే శిష్యుడికి కళ్ళు పోతే అశ్వినీ దేవతలు వచ్చి ఒక అప్పం ఇచ్చినప్పుడు తీసుకోరా బాబంటే గురువుకి నివేదన చేసి గాని తీసుకొని ఉంటాడు. వెన్బల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగిన్రార్. మఠాధిపతులంతా వెడుతున్నారు అంటే సరిపోతుంది. కాషాయ వస్త్రాలు ధరించిన మఠాధిపతులు అని అంటున్నారు. అంత మాత్రమే కాకుండా తెల్లని దంతములు కలిగిన వారు అంటున్నారు. కారణం ఏమిటంటే దీనికి వేదంలో కూడా ఒక వాక్యం ఉంది. ఒకసారి రాక్షసులంతా నిర్ణయించుకున్నారు, దేవతలు చేస్తున్న యజ్ఞాన్ని పాడు చేయాలన్నా, మహర్షులు చేసే యజ్ఞాలు పాడు చేయాలన్నా మార్గం ఏమిటి? అక్కడికి వెళ్ళిందాకా ఉండి ఏం జరుగుతోంది? ఏ రామచంద్ర స్వామి లాంటి వాళ్ళు ఉండి యజ్ఞరక్షణ చేస్తున్నారు, లేదా మహర్షులు శాపాలు పెడుతున్నారు. మార్గం ఏమిటి అనుకున్నారట. వాళ్ళందరూ కూడా ఏం చేశారట? యతి రూపంలో వెళ్ళారట. అంటే కాషాయ వస్త్రాలు ధరించి వెళ్ళారట. వెడితే ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా మహర్షులు సాధువులు అనుకుంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ యజ్ఞం పాడు చేస్తారు. కానీ ఇది గమనించిన ఇంద్రుడు వాళ్ళని గుర్తుపట్టాట. ఎలాగా? వాళ్ళు ఎంత వేషం మార్చినా, ఎంత ఇది మార్చినా దంతములలో ఉండే ఆ తెల్లదనం మాత్రం వాళ్ళకి లేదుట. అందుకని ఏం చేశారు? ఇంద్రో యతీభ్యో సాలావృకేభ్యో ప్రాయచ్చత్. ఇంద్రో యతీన్ సాలావృకేభ్య ప్రాయచ్చత్. అలాంటి మోసము చేసేలాంటి వేషము కట్టిన వాళ్ళందరినీ కూడా రాక్షసులని తోడేళ్లకి పడవేశాట ఉత్తరవేది మీద. వేదం చెప్తుంది. వీళ్ళు అలాంటి యతుడు కాదమ్మా. వెన్బల్ తవత్తవర్ అంటే తెల్లదంతములు కలిగిన వారు, అంటే ఆహార శుద్ధి కలిగిన వారు, సత్వశుద్ధి కలిగిన వారు. తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగిన్రార్. అంతేనా? నంగాయ్ యజందిరాయ్ నానాదాయ్ నావుడయాయ్. మహాతల్లి పరిపూర్ణురాలివి నువ్వు. ఎంత గొప్పదానివి అంటే భగవంతుని హృదయంలో అట్టే పెట్టుకున్న పరిపూర్ణత కలిగిన దానివి గనకనే భగవంతుడు ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నాడన్న భావనతోటి మమ్మల్ని మేల్కొలపడానికి వస్తానని చెప్పి కూడా మరచిపోయి హాయిగా నిద్రపోయావు. అంటే వేళాకోళం చేస్తున్నారు. నంగాయ్ యజందిరాయ్. నంగాయ్ పరిపూర్ణురాల అనగానే అమ్మాయి మాట్లాడలేదు. యజందిరాయ్ అన్నారు. లేచి రమ్మన్నారు. లేచి రమ్మన్నా రావటం లేదు. అంటే మళ్ళీ వెంటనే చలోక్తి ప్రయోగిస్తున్నారు. ఏమని చెప్పి? నానాదాయ్ నా ఉడయాయ్.
మంచి నాలుక కలిగిన దానా, మంచి సిగ్గులేనిదానా అంటున్నారు. సిగ్గులేనిదనం అంటే అర్థమేమిటి? అభిమానం అన్నది లేదు. మేమేదో మాట అన్నామని కోపం తెచ్చుకునే లక్షణం నీకు లేదు. నాహుడయాయ్, నాలుక కలిగిన దానా. నాలుక కలిగి ఉండడం అంటే, ఓసారి కృష్ణ పరమాత్మ ఆలస్యంగా వచ్చాట ఇంటికి. పాపం వచ్చేసరికి తలుపు కొడుతుంటే లోపల అడిగిందట ఆవిడ, ఎవరు నువ్వు? నేను హరిని అన్నట్ట. హరి అంటే కోతని కూడా అర్థం ఉంది. అయితే చెట్ల మీద ఉండక ఇక్కడ ఎందుకు వచ్చావంతట ఆవిడ. లేదు, నేను వసంతుణ్ణి అన్నట్ట. అంటే వసంతకాలం నాకు ఇష్టము, వసంత స్వరూపుడు మన్మధుణ్ణి అన్నట్ట. అయితే వసంతకాలం ఇప్పుడు కాదు, శీతాకాలం వెళ్ళమందిట. అంటే నాణాదాయి నావుడయాయి అంటే నాలుక కలిగి ఉండడము. ద్రౌపదీదేవి కూడా కృష్ణ పరమాత్మతోటి చక్కటి మాట చెప్పింది. అన్నయ్య, రాయబారానికి ఎడుతున్నావా అని చెప్పి విరబోసుకున్న ఆ జడని ఇలా ముందుకు వేసి, ఇది గుర్తుపెట్టుకో, సరిపోయింది అక్కడికి. నావుడయాయి నాలుకంటేను. యమధర్మరాజుతోటి కూడా సావిత్రిదేవి ఇలాగే ఉంది, నాకు సంతానం కలిగితే కావాలనుంది, అనుగ్రహించమంటే తథాస్తు అన్నట్టు యమధర్మరాజు. ఎందుకనన్నాడు? యముడు ఏమనుకున్నాడో తెలుసా? దేవతలు వాళ్ళ భార్యలైందు సంతానము కనరు, అలాగే మానవులు ఉంటారనుకుంది పాపం. అందుకనే సావిత్రిదేవి అంది, అమరులు ఎటులైన సంతానం అందవచ్చు, మనుజలోకాన మగడు లేక సంతానం ఏ రీతి పొందనేతు. ఇది నావుడయాయ్. నాలుక అంటే నాలుక పదునంటే. సుమిత్రాదేవి అంటుంది, నాన్న వెళ్ళు లక్ష్మణ, ఇక్కడి నుంచి రాముడే నీకు తండ్రి, సీతమ్మే నీకు తల్లి, అయోధ్యానగరమే అడవి. ఇది పైభాగం అండి. లోపల అర్థం ఏమిటో తెలుసా? రాముడు కూడా మీ నాన్న లాంటి వాడే, పెళ్ళానికి ఇచ్చిన మాట కోసం పీకల మీద తెచ్చుకుంటాడు. సీతమ్మ కూడా నాలాంటిదే. ఇప్పుడు ఎలాగైతే నేను వెళ్ళు వెళ్ళు అన్నయ్యతో అంటున్నానో, రేపొద్దున్న సీతమ్మ కూడా అదే మాట అంటుంది, అన్నయ్యతో వెళ్ళని చెప్పి. ఈ అయోధ్యలో ఇంతమంది ఉండి ఎవళ్ళు సేవ చేయటం లేదు నీకు. రేపొద్దున్న అడవిలో కూడా సీతమ్మని రావణాసుడు ఎత్తుకుపోతూ ఉంటే ఒక్కళ్ళు కూడా మీకు సహాయం చేసేవాడు దొరకడు. ఇది నావుడయాయ్, నానాదాయ్ నావుడయాయ్ అనేసరికి ఆ పిల్లప్పుడు బయటికి వచ్చింది. వచ్చేసరికి ఎలా ఉంది కోలాహలం, అందరూ మహోత్సాహం. ఒక్కసారిగా రావాల్సిన ఆడపిల్లలు అందరూ కలిశారేమో, ఇంకా ఒకళ్ళు మిగిలే ఉంటారు. అందుకని శంగొడు చక్రమేందుంతడక్కయన్ పంగయ్యక్కన్నానైపాడ. శంఖము చక్రము ధరించిన స్వామి ఒడు అంటున్నారు. శంగొడు చక్రం, ఒక చక్రము ఒక శంఖమట. ఎందుకని ఆ రెండిటి గొప్పతనము అన్నమాచార్యుల వారు చెప్పారు. దానికి అరుదైన శంఖ చక్రాలు ఇరుగడల కంటి. ఆయన వామనావతారంలోంచి పెద్దవాడవుతుంటే శంఖం చక్రం పెద్దమయ్యాయి. కృష్ణ అవతారంలో చిన్న పిల్లవాడిగా పుడితే చిన్న చక్రం చిన్న శంఖం కింద మారాయి. అంటే స్వామి స్వరూపం ఎలా ఉంటే అలా మారుతాయి. మరి రాముడిగా ఉన్నప్పుడు శంఖచక్రాలు ఉండవు, కానీ ఆ కనిపించకుండానే ఎడాపెడా ఉన్నాయట. మండోదరి తూచి అంటుంది, శంఖచక్ర గదాధర తమస పరమోధాత. మీ చేతిలో శంఖం చక్రం నాకు కనిపిస్తున్నాయింది. అంటే రాముడి మనస్సరిగి లేదా భగవంతుడి మనస్సరిగి పెద్దవి అవుతాయి, చిన్నవి అవుతాయి, అదృశ్యమవుతాయి. అందుకని శంగొడు చక్రం ఏందుంతడక్కయన్. చక్రాన్ని ఎవరు తయారు చేశారు అంటే సాక్షాత్తుగా విశ్వకర్మ సూర్యుడిలో ఉన్న కాంతిలో 10 భాగాన్ని తీసి దాన్ని కాల్చి చక్రాన్ని తయారు చేశాడంటుంది మనకి విష్ణు పురాణము. అలాంటి చక్రము సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపజ్జే. అలాంటి చక్రాన్ని, శంఖము ఎలాంటి అద్భుతమైన శంఖం అది. స్వామి శంఖాన్ని ఊదితే కౌరవుల గుండెలు పేలిపోయాయి. స్వామి శంఖాన్ని ఊదితే ద్వారకా నగరంలో ఉన్న వాళ్ళందరూ అదుగో మా కన్నయ్య వచ్చాడని ఆనందపడుతూ పరిగెత్తారు. పూరించన్ హరి పాంచజన్యము అంటాడు పోతన్న గారు. అలాంటి శంఖాన్ని చక్రాన్ని కూడా ధరించినవాడు ఆయనే పరాత్పరుడు. నీకెలా తెలుసు? కృష్ణావతారం కదా? కాదు, కృష్ణుడు పరముడు ఆయన. ఎందుకని? పంగయ్యక్కన్నానైపాడ. పద్మపు రేకుల వంటి అందమైన కన్నులు కలిగిన వాడు పుండరీకాక్షుడు. నీకెలా తెలుసంటావా? ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ఏమని చెప్పి? కప్యాసం పుండరీకమేవమక్షిణి. లోతైన నీళ్లల్లో బలమైన కాడ మీద నిలబడి ఉన్న పద్మము లేత కిరణము సోకిన తరుణములో ఆ కలువ వికసిస్తూ ఉంటే, ఆ పద్మం వికసిస్తూ ఉంటే, ఆ వికసించిన ఆ రేకు లోపల కొలకులలో ఎర్రదనము, నల్ల మధ్యదనం నల్లగా ఉండి ఆ చుపక్క తెల్లగా, ఇలాంటి అందమైన ఎర్రని కన్నులు కలిగిన వాడు స్వామి పుండరీకాక్షుడు. పంగయ్యక్కన్నానైపాడ ఏల్ ఓర్యంబావాయి. అంటే ఈ పాశురాన్ని కూడా ఇలా అనుసంధానం చేసుకోండి. అంటే మనకి చెరువు లోపల కలువలన్నీ వికసించాయని చెప్పడంలో అంతరార్థం ఏమిటి?
అధర్వణ వేదం చెప్తుంది. ఏ ప్రాంతంలో అయితే స్త్రీలని గౌరవిస్తారో అక్కడ చెరువులన్నీ క్షేమముగా ఉంటాయి, చెరువులలో పుష్పాలు ఉంటాయి, పుష్పాల్లో తిరిగే తుమ్మెదల వల్ల పర్యావరణ క్షేమంగా ఉంటుంది అంటుంది అధర్వణ వేదము. అందుకనే దిగుడు బావులు చెప్పారు. అంతేకాదు నాండీకం న కిసలయం అంటుంది వేదమే. ఎక్కడైతే ధర్మానుష్ఠానం వదిలిపెడతారో అక్కడ పుష్పములు ఉండవు, పుష్పములనిచ్చే చెరువులు ఉండవు, దొరువులు ఉండవు, రాజ్యము దుర్భిక్షమవుతుంది అంటుంది. అది చెప్తున్నారు. అంటే రేపల్లలో ఉన్న వాళ్ళంతా ధర్మాత్ములే అని చెప్పడం ఉద్దేశ్యం అన్నమాట. అందుకని ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క ఇంటి వాళ్ళని వర్ణించేటప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రత్యేకతలు చెప్తున్నారు. అది ఇక్కడున్న విశేషం. పంగయ్యక్కన్నానై పాడ ఏల్ ఓరి ఎంపావాయ్ అంటే మనం ఈ పాశురాన్నేనా అనుసంధానం చేసుకున్నట్టయితే దక్షిణాదిన ఒక సాంప్రదాయం ఉన్నది. ఈ ఒక్క పాశురాన్నేనా అనుసంధానం చేసినట్టయితే మానసిక ప్రశాంతి అని అంటారు. అలాంటి పాశురంలో ఉండే విశేషార్థం ఏమిటి అంటే ఈ అమ్మాయి అసూర్యం పశ్య, సూర్యుణ్ణి కూడా చూడకుండా పెరిగిన అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల. అది స్వామితో కలవడానికి వెడుతోంది అమ్మాయి. ఇక్కడ ఆ అమ్మాయి పెరటిలో ఉండే దిగుడు బావి ఏమిటో తెలుసా? తిరుమంత్రము. ఆ తిరుమంత్రం లోపల ఉండే ఆ అక్షరములే కలువలనమాట. అంతేకాదు దిగుడు బావి అంటే మన వెనక భాగంలో ఉండే ప్రాంతం అంతా 32 కలువలు ఉంటాయి, ఎర్ర కలువలు ఉంటాయి, 32 కలువలు. మనకి లక్ష్మి అమ్మవారి వైభవం చెప్పే శ్రీ సూక్తంలో సువర్ణవర్ణ హరిణి హేమమాలిని అన్నప్పుడు ఇదే వర్ణన చేస్తారు అక్కడ. అలాంటి దిగుడు బావిలో ఉండే పుష్పములన్నీ కూడా వికసిస్తున్నాయి. జ్ఞానం వికసిస్తోంది, అజ్ఞానం తొలగుతోంది. పెరడు అంటే శరీరం అని చెప్పుకున్నాం, దిగుడు బావి అంటే నాడీ మండలం అన్నాం. నమపదం ఉన్నదే అది సూర్యుడు అనే సూర్యకాంతి వల్ల వికసిస్తాయి పద్మాలన్నీ కూడాను. తవత్తవర్ అంటే వెణ్బల్ తవత్తవర్, శంగల్ పొడిక్కూరై వెణ్బల్ తవత్తవర్, కాషాయ వస్త్రం ధరించిన వాళ్ళు అంటే తెల్లని వస్త్రం మీద ఆ రంగుని పులిమినట్టయితే, అంటే రంగు అన్నదానికి సంస్కృతంలో ఏం చెప్పాం? రాగము అన్నాము. అంటే మన శరీరమే వస్త్రం అయితే భగవంతుని యందు ఉండే రాగమే అయితే ఆ కాషాయము కషాయం అన్నమాట. అంటే తీపి వస్తువులు, సంసారం మీద ఉండే మాధుర్యం మనకొద్దన్న భావన. అలాంటి వాళ్ళు ఆచార్యులు. తవత్తవర్ ఏనాడు కూడా ఇది నాది నా భావన కాదు, ఇదంతా మీది. తవత్తవర్ అనేవాళ్ళు శంగల్ పొడిక్కూరై వెణ్బల్ తవత్తవర్, వాళ్ళెప్పుడు కూడా సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని స్వీకరించేవారు గనక తెల్లని పలువరస కలిగిన వారు. వెణ్బల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగినారు. ఆ కోవెల ఏదో కాదు, మన మనస్సుని తెరవడం కోసం ఉత్కృణతీన్ ఉపనిషత్సు నిగూఢమర్థం అంటారు వేదాంత దేశికుల వారు. అంటే ఈ బొటనవేలు పరమాత్మ అయితే చూపుడు వేలు జీవుడు, ఈ రెండూ కలిస్తే సత్వ రజస్తమో గుణములు మూడు పక్కగట్టే పెట్టి ఉపదేశముద్ర అది వారు చేసే పని. అలాంటి కుంచకోల తీసుకుని వెడుతున్నారు. అలాంటి వాళ్ళు పరిపూర్ణులు. నంగాయ్ నానాదాయ్ నావుడయాయ్, మంచి నాలుక కలిగిన వారు, పరిపూర్ణత కలిగిన వారాయన. అంటే శిష్యుడు ఎలాంటి ప్రశ్న అడిగినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పి అతడిలో ఉండే అహంకార మమకారాలు తొలగించి రజస్సు తమో గుణాలు తొలగించి సత్వగుణాన్ని ఉద్బుద్ధి చేసేలాంటి ఉత్తమ కోటికి చెందిన ఆచార్యులు. అలాంటి ఆచార్యులని మనము తొండరడి పొడియాలి వారిని అంటారు ఈ పాశురంలో. అలాంటి ఆచార్యులని మనం మేల్కొలుపుకుంటున్నాము. అంచేత నానాదాయ్ నావుడయాయ్ అంటే మంచి మాటకారి, శాస్త్రజ్ఞానము తెలుసున్నవారు. తెలియదు అన్నవాడికి తెలియజేసేలా చెప్తారు. తెలుసును అన్నవాడి అహంకారాన్ని తొలగించి తెలియవలసినది ఎంతో తెలిపే ఆచార్యులు. అలాంటి ఆచార్యులని మనం మేల్కొలుపుతున్నాము ఈ పాశురంలో. ఆండాళ్ళమ్మ వారు సాయించినటువంటి ఈ పాశురములో ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. అంటే శ్రీ సూక్తంలో చెప్పబడిన మంత్రములకి సారమే ఇక్కడ దిగుడు బావిలో లేదా పద్మములతోటి శుక్రోదయము ఇలాంటి వాటితోటి చెప్పడంలో అంతరార్థం. అంచేత మిగిలిన విశేషాల్ని మళ్ళీ రేపు చెప్పుకుందాం. అంతవరకు